V3 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారము. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సెప్టెంబర్ 15వ తారీఖున ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం. ఇంజనీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించిన వారిలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకరు. ఇంజనీర్గా మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారు. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు. ఆయన మార్గదర్శకత్వంలో ఆ నిర్మాణాలు నేటికి చెక్కు చెదరలేదంటే అతిశయోక్తి కాదు. సెప్టెంబర్ 15వ తారీఖు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాము. ఆ విశేషాలు తెలుసుకుందాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861వ సంవత్సరము సెప్టెంబర్ 15వ తేదీన కర్ణాటక చిక్బల్లాపూర్లోని ముద్దెనహల్లి అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలము మోక్షగుండం గ్రామానికి చెందినవారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు దాదాపు 300 ఏండ్ల క్రితం ఒకప్పటి కర్నూలు జిల్లా, ప్రస్తుతం ప్రకాశం జిల్లా గిద్దలూరులోని మోక్షగుండం అనే గ్రామం నుంచి అప్పటి మైసూర్ రాజ్యానికి వలస వెళ్లారు. బెంగళూరు నగరానికి 38 మైళ్ళ దూరంలో ఉన్న ముద్దెనహల్లిలో స్థిరపడిన సామాన్య మధ్యతరగతి కుటుంబంలోని శ్రీనివాస శాస్త్రి వెంకటమ్మ దంపతుల సంతానమే విశ్వేశ్వరయ్య. దాదాపు 70 ఏండ్లకు పైగా నిరంతరము శ్రమించి దేశంలోని అన్ని ముఖ్య నగరాలకు రక్షిత మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్మూలన, వరద నివారణకు పథకాలు వీరి కృషి ఫలితంగానే పూర్తయ్యాయి. 1918 నాటికి దేశంలోకెల్లా అతి పెద్దదైన కృష్ణరాజు సాగరం జలాశయము కావేరీ నదిపై నిర్మించారు. ఈ ఆనకట్ట మైసూర్ సంస్థానంలో లక్షలాది ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కలిగించి కోలార్ బంగారు గనులకు, మైసూర్, బెంగళూరు నగరాలతో పాటు అనేక గ్రామాలకు విద్యుత్ కొరత తీర్చి మైసూర్ రాజ్యపు ఆర్థిక స్వరూపాన్ని మార్చివేసి ఆ రాజ్యానికి జీవనాడి అయ్యింది. ఇది ఇరిగేషన్ ఇంజనీర్గా విశ్వేశ్వరయ్య సాధించిన ఘన విజయం. విశ్వేశ్వరయ్యకు అనేక రంగాలలో విశేషమైన గుర్తింపు లభించింది. అందులో ప్రధానమైనవి విద్యారంగము, ఇంజనీరింగ్. కర్ణాటకలోని అత్యధిక ఇంజనీరింగ్ కళాశాలలు అనుబంధమై ఉన్న బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆయన పేరు మీదనే నెలకొల్పారు. ఇంకా బెంగళూరులోని యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పూణేలోని నాగపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆయన పేరు మీదుగా పిలువబడుతున్నాయి. బెంగళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాల నెలకొల్పారు. ఆయన స్వస్థలమైన ముద్దెనహల్లిలో విశ్వేశ్వరయ్య మెమోరియల్ ట్రస్ట్ వారు ఒక స్మారక చిహ్నాన్ని ఆయన నివసించిన ఇంటి పక్కనే నిర్మించారు. ఇందులో ఆయన సాధించిన పథకాలు, బిరుదులు, ఆయన వాడిన కళ్లద్దాలు, కప్పులు, వెబ్స్టర్ డిక్షనరీ, ఆయన విజిటింగ్ కార్డును ముద్రించే పరికరము అన్నిటినీ ప్రదర్శనకు ఉంచారు. వీటితో పాటు ఆయన రూపకల్పన చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కృష్ణరాజసాగర్ ఆనకట్ట నమూనాని కూడా సందర్శించవచ్చు. అక్కడి ప్రజలు దానిని ఓ దేవాలయంగా భావిస్తుంటారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సివిల్ ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు, మైసూర్ 19వ దివాన్, మాండ్యలోని కృష్ణరాజసాగర ఆనకట్టతో సహా భారతదేశంలోని ముఖ్యమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టులకు ఆయన బాధ్యత వహించారు. ఇది సమీపంలోని బంచర్ భూములను సారవంతమైన భూమిగా మార్చడంలో సహాయపడింది. అనేక పొరుగు నగరాలకు తాగునీటికి ప్రాథమిక వనరుగా కూడా మారింది. ఇంజనీరింగ్లో ఆయన సాధించిన అసాధారణమైన విజయాలకు అతీతంగా భారతదేశంలో పారిశ్రామికీకరణ, విద్యను వేగవంతం చేయడంలో ఆయన కృషికి మంచి గుర్తింపు పొందారు. మోక్షగుండం సాధించిన విజయాలు భారతీయ సమాజానికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయన ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్, CIE కంపానియన్గా నియమితులయ్యారు. దేశం కోసం అహర్నిశలు కృషి చేసిన ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1955లో భారతరత్న అవార్డుతో సత్కరించింది. ప్రభుత్వం మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు మీద 1968 నుండి నేటి వరకు ప్రతి సంవత్సరము బెస్ట్ ఇంజనీర్కి అవార్డు ప్రదానం చేస్తూ వస్తుంది. V3 న్యూస్ యాజమాన్యము నిత్య కృషివలుడు, అసాధారణ మేధావి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తోంది. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.